ఇట్లా ఉంటే ఇగో అన్ని అగ్రవర్ణాలకే ఇప్పుడు రెడ్డిల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలుసు, ఇక దొరల పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ అనేది అందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీని కొద్దిగా ఏమైనా బీజేపీ వాళ్ళనే ఏమైనా బీసీలకు ఏమైనా చేస్తారంటే అలా కూడా అట్నే తయారైపోయింది. సో అగ్రవర్ణాలకేనా అంటే అగ్రవర్ణాలకే, వాళ్ళకే అవి. ఇగో అత్యధికంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త లొల్లి షురు, యాదవ ముదిరాజు వర్గాలకు మొక్కుబడి పోస్టులు నామినేటెడ్ పదవుల్లో మొండిచేయి. సగానికి ఎక్కువ ఉన్నారు బీసీలల్లా. ఎవరు యాదవులను ముదిరాజులు కలితే, గొల్ల కుర్మ సోదరులు అంతా కలితే, గౌడులు కలితే ఈ జనాభాలో అత్యధిక శాతం వాళ్ళే గౌడ్స్, ముదిరాజు అండ్ యాదవులు. అయితే వాళ్ళకే పోస్టులు లేవు ఇప్పుడు. 1-2 ఏమో నామినేటెడ్ పోస్టులు ముదిరాజు సామాజిక అత్యధిక జనాభా గలటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి. ఒకటేమో ఎవరు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికి ఒకటి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక మంత్రి పదవి శ్రీహరికి ఇద్దామంటే ఇక లేనిపోని అటువంటి అడ్డంకులు వస్తున్నాయి ఆయనకు. ఆయన కనుక రెడ్డి అయినట్టయితే ఇప్పుడు అసలు అది ఏ కోటలో తీసుకొని పోవు, కానీ అది వాకటి శ్రీహరికి. ఇగో ఇక్కడ నామినేటెడ్ పోస్టులతో పాటు చిన్న చిన్న అటెండర్ పోస్టులు కూడా వాళ్ళకి. మళ్ళీ ఎక్కడ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో మొత్తం వాళ్ళే. మొన్న సమాచార కమిషనర్లుగా 5-6 ఎత్తే దాంట్లో మొత్తం అంతా కూడా అగ్రవర్ణాలే. ఇక నామినేటెడ్ పదవుల్లో మొండిచేయి, అగ్రవర్ణాలకే అన్నింటా ఛాన్స్. సీఎం నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ దాకా 50 కీలక పోస్టుల్లో ఓసీ రెడ్డిలే. కులగణన ప్రకారం కేటాయింపులేవి. మీరే చెప్పిన కులగణన ప్రకారం 46 అంటే దాదాపుగా 47% ముస్లిం బీసీలు కాకనే 46% అసలైనటువంటి బీసీలు ఉన్నారు. వారితో కలిస్తే 56-57% ఉన్నారని మీరే లెక్క చెప్పారు. మరి ఈ సమాచార కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో బీసీలకి ఈ పోస్టులు మీ మంత్రివర్గంలో ఎన్ని బీసీలకు ఇచ్చినావు? నామినేటెడ్ పదవుల్లో ఎన్ని ఇచ్చినావు? ఇక తెలంగాణలోనూ అత్యధిక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో తమ సామాజిక వర్గాలకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవులు ప్రభుత్వ విభాగాల్లోని అధికారుల పోస్టుల భర్తీలో ప్రాధాన్యత లేదని నిరుత్సాహం చెందుతున్నారు. యాదవ ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడిగా పోస్టులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారని బీసీ వర్గాల నుంచి ఒక రకంగా గాంధీ భవన్ వేదికగానే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది సునీతారావు మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి సునీతారావు, ఆమె ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె. ఎక్కడున్నా కానీ పాపం సరే మొన్న ఇది గోషమాల నుంచో ఎక్కడి నుంచో ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోయింది, అక్కడి నుంచి గెలిచే పరిస్థితి ఉండదు, కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అయిపోయింది అనుకో. సరే ఏదేమైనప్పటికీ ఆమె మహిళల్ని కూడగట్టడంలో కొంత ఆమె ఎక్కువ స్థాయిలోనే పార్టీ కోసం పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ బీసీలకి బీసీ మహిళలకి ఎక్కడ కూడా చోటు లేదు. ఇక మహిళల జోలి ఎక్కడ అసలు పురుషులకు లేదు. కానీ అంటే అటువంటి వాళ్ళని కూడా గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముదిరాజు అలాగే యాదవ సామాజిక వర్గం నుంచి అసలు ఎవరికి కూడా చోటలేదు. అంటే 1-2 ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎక్కువ ప్రయారిటీ మాత్రం రెడ్డి సామాజిక వర్గాలు, అగ్రవర్ణాలు, కమ్మ, కాపులు, మరొక పక్కన ఇక్కడ వాళ్ళు ఎవరైతే రెడ్డి రావులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే, మున్నూరు కాపులకి. సో దీని కంటిన్యూషన్ వార్త కూడా చూద్దాం. ఇంకా ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా పునఃపరిశీలన చేయకపోయినట్టయితే ఉంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం. అప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్, అప్పుడున్నటువంటి ఆ దరిద్రమైనటువంటి ఆ ప్రభుత్వంలో అదే కథ. అప్పుడు కూడా బీసీలు నిర్లక్ష్యానికి గురైపోయినారు, బీసీలు కూడా పదవులు దక్కలేదు. సరే ఎన్నో కొన్ని అక్కడ దక్కినప్పటికీ అంతకంటే ఇంకా అధ్వానం అయిపోయింది ఇప్పుడు ఇలా. ఎన్నో పేజీలు ఇచ్చాడు? 6 పేజీలు. ఇగో తాము కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పై కొట్లాడామని, కానీ పవర్లోకి వచ్చాక తమ వర్గంపై
వివక్ష చూపడం ఏంటని ఓ బీసీ నేత ప్రశ్నించారు. బీసీ కులగణనతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఒకవైపు కాంగ్రెస్ ప్రచారం చేస్తూనే మరోవైపు తన ప్రభుత్వంలో ఆయా వర్గాలకు సముచిత స్థానం ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. దీనిపై ప్రభుత్వంతో పాటు పార్టీలోని ముఖ్య నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. కానీ పైకి ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారని గాంధీ భవన్ లీడర్లు రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు బాధ్యత హైకమాండ్ కు వదిలేయకుండా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయాలను ఫస్ట్ కాంగ్రెస్ నుంచి మొదలు పెట్టాల్సిన ఆవశ్యకతను ఉన్నదని ఓ సీనియర్ నేత వెల్లడించారు. ఇంకా సగం జనాభా ఉన్నా సగం కూడా ఇయలే. తెలంగాణలో 46.25% బీసీలు ఉండగా 15.79% ఓసీ, 17.43% ఎస్సీలు, 10.45% ఎస్టీలు, 10.08% ముస్లిం మైనార్టీ బీసీలు, 2.48% ముస్లిం మైనార్టీ ఓసీలు జనాభా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీసీల్లో అత్యధికంగా యాదవ, ముద్రా సామాజిక వర్గాలు ఉన్నాయి. కానీ ఓసీలకు ఇచ్చిన పదవులు పోస్టింగులలో సగం కూడా ఈ వర్గాలకు ఇవ్వలేదని ఆయా లీడర్లు చెప్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆర్టీఐ కమిషనర్ల ఎంపికలు ఒక్క బీసీని కూడా అవకాశం కల్పించకపోవడం దారుణమని రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇదే బీసీలకు చేసిన న్యాయమా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా లెక్కల ప్రకారం పదవులు పోస్టింగులు ఇవ్వాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెడ్డిలకు 50, యాదవులకు 2 చూడు, ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. సీఎం నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వరకు 50 కీలక పదవుల్లో వారే ఉన్నారు. ఇక ఓసీ కమ్మలో 10 మంది, వెలమలో 2, ఓసీ బ్రాహ్మణి 7, ఓసీ రాజు 1, ఓసీ ఆర్యవైశ్య 3, మున్నూరు కాపు నుంచి 8 మందికి కీలక పదవుల్లో ఛాన్స్ లభించింది. ఇక ముదిరా సామాజిక వర్గం నుంచి 3, పద్మశాలిలో 4, గౌడులో 12, ఎస్సీ మాదిగలో 11, ఎస్సీ మాలలో 9, ఎస్టీ లంబాడాలో 5, ఎస్టీ కోయలో 2, ఎస్టీ ఎరకలో 1, బీసీ కురుమలో 2కి ఛాన్స్ రాగా ముస్లిం నుంచి 12, క్రిస్టియన్ నుంచి 1, బీసీ రజక నుంచి 2, బీసీ వడ్డెర నుంచి 2, బీసీ పెరక 1, యాదవ నుంచి కేవలం 2కి మాత్రమే అవకాశం లభించింది. ఇందులో కేబినెట్ మంత్రులతో పాటు చైర్మన్లు, కమిషన్లు, లీగల్ సెల్స్ కార్పొరేషన్, యూనివర్సిటీలు, వివిధ ప్రభుత్వ సంస్థలు తదితర నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇక గతంలో యాదవులకు ఇలా గత ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ రాజ్యసభ, లోక్సభ, 5 కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ మెంబర్లు, 3 జడ్పీ చైర్మన్లు, 4 జిల్లా అధ్యక్ష పదవులతో పాటు ఈ సామాజిక వర్గం అభివృద్ధి సంక్షేమానికి దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ తమ ప్రభుత్వంలో ఇంతకంటే దారుణంగా వ్యవహరిస్తారని కలలో కూడా ఊహించలేదని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేత చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వస్తే అన్ని వర్గాలకు జనాభా దామాష ప్రకారం న్యాయం జరుగుతుందని తాను భావించానని, కానీ ఆ పరిస్థితి లేకపోవడం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని చెప్పారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. ఈ మధ్య పదవుల విషయంలో పిసిసి చీఫ్, మహిళా చీఫ్ మధ్య వార్ నడిచింది. ఇప్పటికీ ఇది చల్లారలేదు. ఇలాంటి సమయంలో సామాజిక వర్గాల వారిగా ఇస్తున్న ప్రయారిటీ చర్చకు రావడం హాట్ టాపిక్ మారింది. ఇప్పుడు వాళ్ళ తలగొరి వాళ్ళే పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒరుకుతుంది, ఇంకేదో అవుతుంది, ఇంకేదో చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు యాదవులే కాదు, యాదవ సామాజిక వర్గం నుంచి సరే వాళ్ళు అడగడంలో తప్పు లేదు, గతంలో ఇచ్చిన మాకు ఎందుకు ఇవ్వట్లేదు, జనాభా ప్రకారం చూసుకున్నా కానీ ఇదే బీసీలకు మేము అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నాం, కులగణన చేసినాం, బీసీలకు న్యాయం చేసేది మేమే అని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి మీరు 46-47% బీసీలు ఏది ముస్లిం బీసీలు కాకనే ఈ బీసీలు ఉన్నారని చెప్పేసి మీరే చెప్తారు. మరి పార్టీల పదవులకు వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు? 50 పదవులలో 47 వాళ్ళకే ఉంటాయట, కేవలం 2-3 మాత్రమే చిన్న చిన్న పదవులు ఏమైనా ఉంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి. అంటే వీళ్ళు రాసి పెట్టుకున్నట్టు ఈ పదవులు కానీ పార్టీని కానీ. ఎంత దారుణం అంటే అత్యధికంగా ఉన్నటువంటి యాదవులు కానీ ముదిరాజులకి పోస్టింగ్ ఇవ్వాలి, ఏదన్నా పదవులు ఇవ్వాలంటే వీళ్ళకు కళ్ళెమటి నీళ్ళు వచ్చేటువంటి ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర 4 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు 4 శాఖలకి మంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన. ఇక ఇట్లాంటి పదవులు ఒక్కొక్కరు 2-3 దగ్గర పెట్టుకొని ఇంకా నాకు కావాలి పదవులని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి, ఇంకో రెడ్డి అయినే, ఇంకో ఇక్కడేమో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాల్రెడ్డి రంగారెడ్డి, ఇట్లాంటి వాళ్ళు మాకు ఇంకా మళ్ళీ పదవులు కావాలని మళ్ళీ ఇంకా పట్టుబడతా ఉన్నారు. ఇంకా సరిపోలేదు అన్నట్టు రెడ్డిలకు. మరి సపరేట్గా కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి రెడ్డిల పార్టీ అని పెట్టుకోరు. ఇక అడగరు, మళ్ళీ మీ పార్టీలో కనీసం బీసీలు కూడా ఉండరు, మీ పార్టీలో బీసీలు కూడా ఉన్నారు కాబట్టి మాకు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు.
న్యాయమైనటువంటి డిమాండే కదా, పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా ఇది. అప్పుడేమో దొరలకు పెద్ద పీట వేస్తే ఇప్పుడు వీళ్ళు రెడ్డిలకు పెద్ద పీట వేస్తారు అన్నట్టు, అంతే తేడా. మొత్తానికి నిన్న ఆయన మాట్లాడుతూ, ఎవరు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ, నిన్న ఎట్లెట్లా వస్తాయి ఆ కమిషనర్లకు సంబంధించినటువంటి దాంట్లో అని చెప్పేసి నిన్న ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆయన దీనిపైనే నిన్న ఆయన స్పందిస్తూ ఎందుకు బీసీలకు పదవులు ఇవ్వట్లేదు, అది సమాచార శాఖ కమిషనర్లలో బీసీలు ఏరే అని చెప్పేసి నిన్న ఆయన నిలదీసినటువంటి ఆ వార్త కూడా దీంతో కంటిన్యూషన్గా చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమాచార శాఖ కమిషనర్లలో బీసీలు ఏరే అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రభుత్వానికి బీసీలు కనిపించలేదా, బీసీలకు ఇంత అన్యాయమా, బీసీ ఎజెండా ఏమైందని నిలదీశారు. ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్లో 6 కమిషనర్లను నియమించింది. అందులో ఒక్కరిని కూడా బీసీ వర్గానికి చెందిన వారిని నియమించకపోవడం దారుణమని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. మిగిలిన 3 కమిషనర్ల పోస్టులు మొత్తం బీసీలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారని తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ జనాభా ప్రకారం బీసీలకు పదవులు ఇస్తామని వరుస ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ బీసీ ఎజెండాను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ తెలంగాణ మోడల్ను ఆదర్శంగా తీసుకున్నారంటూ రాహుల్ గాంధీ ప్రకటనలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఇలా ఒక్క బీసీకి కూడా పదవి ఇవ్వకపోవడమేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కార్పొరేషన్ చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 20% పదవులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అధికారుల నియామకాలలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఒక పక్కనేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని దేశంలో అన్ని రాష్ట్రాలను తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఏమో బీసీలకు మేము ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బీసీ కులగణన చేసిన తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన చెప్తాడు. ఆయనేమో గొప్పలు ఆడ చెప్తాడు. ఇక్కడ బీసీలకు ఈ చేతుల చిప్పలే కనబడతా ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి చేతులు చిప్పలే పెడతా ఉన్నారు. పదవులు కాదు పెట్టేది, పదవులేమో మీకు, చిప్పలేమో చేతికి మాకు. సో అటువంటి ఆ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. కనీసం దీన్ని గ్రహించకపోవడం ఇది దారుణం. ఇది మరి రాహుల్ గాంధీ గారు తెలిసి జరుగుతూ ఉన్నదా, తెలియక జరుగుతూ ఉన్నదా, కావాలని చేస్తూ ఉన్నారా, అది ఏందనేది తెలియదు. కానీ మొత్తం ఇప్పుడు రెడ్డిల పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. ఇక ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఇంకా 18-20 ఉన్నట్టున్నాయి. అవి కూడా ఇంకా రెడ్డిలు ఆల్రెడీ ఇప్పటికే చదువుకున్నారు. ఎవరి పేరు వారు రాసుకొని ఆ టేబుల్ మీద పెట్టుకున్నటువంటి బోర్డు చెక్ ఉంటుంది కదా ఒకటి, ఈ కార్పొరేషన్ చైర్మన్, నేను ఈ చైర్మన్ అని. మళ్ళీ ఇప్పుడు బీసీలకు అన్యాయం వాళ్ళ నోట్ల మన్ను కొట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అది జరుగుతూ ఉన్నది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇబ్బంది అవుతుంది. సో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రయారిటీ ఇస్తున్నాడని చెప్పేసి ఒక వార్తలు అయితే చూసుకోవచ్చు.